అదే మాదిరిగా దత్తపుత్ర 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 పెళ్లికి ముందు పవిత్రమైన హామీనిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మల బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతూ ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్నీ ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం, ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం. దెబ్బలు తిన్నా, బూతులు తిన్నా, చివరికి నా భార్యను కూడా తిట్టారు. నా భార్య విదేశీయురాలు, ఈ దేశంది కాదు. తనను కూడా తిట్టారు. పాపం తనకు తెలియదు, ఈ రాజకీయాలు తెలియదు. నేను ఒకటే అడిగా, ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు, ఎందుకు ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు తిడతారని అడిగింది. భయపడింది, ఇబ్బంది పడింది. నేను చెప్పాను, క్షమించమని అడిగాను నా భార్య. వీళ్ళందరూ తిట్టిన తిట్లకి ఏం చేయగలను, నీకు ఎందుకు ఇంత పిచ్చి అని అడిగింది. నేను అడిగాను, ప్రతి ఒక్కరు నా భార్యకు ఒకటే చెప్పాను, ఓకే నీ భర్త డబ్బులు సంపాదిస్తాడు, నా బిడ్డలకు నేను ఇచ్చుకోగలను. కానీ చాలామంది బిడ్డలు ఏం కావాలో తెలియదు. చాలామంది బిడ్డలకి ధైర్యం కోల్పోయిన బిడ్డలు, అలాంటి తరానికి నేను నిలబడటానికి ఇది నా బలహీనతో తెలియదు, నా నుదిటి రాతో తెలియదు. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. నన్ను నా భార్యని క్షమించమని అడిగాను. సో నా భార్యని ఒకటే అడిగాను, ఎలక్షన్ రోజున పిఠాపురం మే 13 నువ్వు రా, నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డాను. నా భార్యకి తెలియదు పాపం, భారతదేశం వస్తే ఇంత ఇబ్బంది పెడతారు, ఇంత బాధిస్తారని. నేను చెప్పాను, విదురు నీతి ఉంటుంది. ఒక గ్రామం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని. నేను ఒకటే చెప్పాను నా భార్యకి, 5 కోట్ల మంది ప్రజలకి మన కుటుంబం బలైతే పర్వాలేదు, దాన్ని ఒప్పుకుందాం అని నా భార్యకి ఒకటే చెప్పాను. నేను చాలామంది గుండాలతో గొడవ పెట్టుకున్నాను. మీకు తెలుసు, మన సాయిధరం తేజ్ వస్తే కూడా సభలో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఇసిరేశారు. మన గాజు గ్లాస్ ఇసిరేశారు. గాజు గ్లాస్ కాదు, ఒక బాటిల్ ఇసిరేశారు. ఆల్రెడీ దెబ్బతిన్నాడు పాపం, నా కోసం వచ్చాడు. తలకి తగిలి ఉంటే ఇంకొకసారి ఏమైందో తెలీదు. కానీ దురదృష్టవశాత్తు పాపం తెలుగుదేశం బిడ్డకి తగిలింది. మనస్ఫూర్తిగా బిడ్డకి నువ్వు త్వరగా కోలుకోవాలి. నల్లల శ్రీధర్కి దెబ్బ తగిలింది. నల్లల శ్రీధర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నీకు ఆ భగవంతుని నేను ఎప్పుడు రక్షించాలని కోరుకున్నాను.